మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్లో ఏప్రిల్ 24వ తేదీన ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4, 5, 6 తరగతులకు చెందిన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొమరం భీం జిల్లా అధ్యక్షురాలు శాంతాకుమారి వెల్లడించారు. ఈ టెస్ట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు 5, 6, 7 తరగతులకు ప్రవేశంలో ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ఈ పరీక్ష కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకుండా అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్ట్ తలపెట్టామని అన్నారు. నేను శాంతికుమారి, కొమరం భీం జిల్లా టీఎస్యూటీఎఫ్ అధ్యక్షురాలు. పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ హైదరాబాద్లోని సంస్థ పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను అందించడమే కాకుండా ఉచిత భోజన సౌకర్యంతో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక ఉన్నత ఆశయంతో, ఒక సామాజిక దృక్పథంతో పేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఆసిఫాబాద్ 33 జిల్లాలలో కూడా ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష వీరికి సంబంధించిన టాలెంట్ టెస్ట్ 5, 6, 7 తరగతులకు సంబంధించిన టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి కొమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్ బాలుర పాఠశాలలో ఉదయం 9 గంటలకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో తెలుగు, గణితము మరియు పరిసరాల విజ్ఞానం, ఇంగ్లీష్కు సంబంధించిన 80 మార్కులు బిట్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఎక్కువ మార్కులు సాధించిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన విద్యను అందించడం అనేది, వీరికి భోజన సౌకర్యం, హాస్టల్ వసతి కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం మండలాలలో, జిల్లాలలో ఉన్న యూటీఎఫ్ నాయకత్వాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది మంచి అద్భుతమైన అవకాశం పేద విద్యార్థులకు. మరి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కానివ్వండి, కేవలం తల్లి తండ్రి లేని వారికి కానివ్వండి, వాళ్ళకు తప్పకుండా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వారికి అప్లై చేసేటప్పుడు వారికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లను కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బోనాఫైడ్ మరియు డెత్ సర్టిఫికెట్ ఫోటోతో పాటు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవడమే కాకుండా మనమందరం కూడా ఖచ్చితంగా ఇది పేద విద్యార్థుల వరకు చేరే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి జిల్లా మండల నాయకత్వాలనే కాకుండా వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ.